సీఎం జగన్ పై దాడి వెనక భారీ కుట్ర ఉందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. జగన్ బస్ యాత్రకి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు టీడీపీ ముసుగులో కొంతమంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్లు జగన్ పై విషం కక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. నిన్న భౌతికంగా కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఒక కుట్ర కోణం ఉంది. ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలని కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఈ బందిపోట్ల ముఠాకు ఆయన అడ్డంగా ఉన్నాడని, ఎదిరిస్తున్నాడని, వాళ్ళు బట్టలు ఇప్పదీశాడని గుబులుగా భయంగా వాళ్ళు దాడి పనులు పెట్టారు. ఈ కొత్తగా వచ్చిన నకిలీ డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారులు, మాజీ అధికారులు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లుగా, మాజీలుగా, చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన స్థాయిలో వాళ్ళందరూ ఒకటే వర్గం. అది పెత్తందారి వ్యవస్థ. ఆ పెత్తందారి వ్యవస్థకు ఇప్పుడు తూట్లు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని సంవత్సరాల పాటు దోచుకొని తిన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగా నిలబడ్డాడు. అందుకని ఆయన మీద దాడి జరుగుతుంది. దానిలో నుంచే మాటల దాడి జరిగింది. దానిలో నుంచే మీడియాతో అబద్ధ ప్రచారాల దాడి జరిగింది. ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులు జరపడానికి మొదలుపెట్టారు.